రాయలసీమను రత్నాల సీమగా మార్చడమే తమ అజెండా అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టి కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఉపాధి కల్పన చంద్రబాబు వల్లే సాధ్యమని, ఉపాధి కల్పన మా బ్రాండ్, గొడ్డలి జగన్ బ్రాండ్ అని విమర్శించారు. ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం అంటే కేవలం రిబ్బన్ కటింగ్ కాదని, అది దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణల కలయిక అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్లతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ, మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కలకన్నారు, నేను ఆత్మలతో మాట్లాడాను అంటే ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్. మా బ్రాండ్ జాబ్ క్రియేషన్ అయితే మీ బ్రాండ్ గొడ్డలంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రికార్డు సమయంలో SAEL ప్రాజెక్టు పూర్తి కావటం స్థానిక రైతుల, జమ్మలమడుగు యువత విజయమని లోకేష్ ప్రశంసించారు. మీ సహకారం వల్లనే ఈ భారీ ప్రాజెక్టు కేవలం 11 నెలల్లో పూర్తయింది. ఈరోజు రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోంది. ఇక్కడ మెగా సోలార్ వర్క్, ఆదాని, చింతాగ్రీన్, జెన్కో, NTPC పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో పాటు ఇప్పుడు SAELను కూడా తీసుకొచ్చింది మనమే. కంపెనీలు తేవాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది బ్రాండ్ CBNకే సాధ్యమని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన విజయవంతం కావడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయని లోకేష్ వివరించారు. మొదటిది బ్రాండ్ CBN, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకత్వం ఉండటంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం మా విధానం. ఈ ప్రాజెక్టే దానికి నిదర్శనం. మూడవది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్, కేంద్రంలోని NDA ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందని ఆయన పేర్కొన్నారు. As SAEL management knows, we truly deliver on the promise of speed of doing business. While other states less on their laurels of ease of doing business, we mean on speed of doing business. This project is a testimony of speed of doing business. That is why in 11 months, we are able to now cut the ribbon and dedicate this project to the nation. And this project is not an oasis. We have attracted the single largest FDI investment ever in Indian history, that is Google's investment in Visakhapatnam. We also got India's first green steel plant, ArcelorMittal plant, south of Visakhapatnam, and we closed that deal over a Zoom call. So we welcome SAEL to further expand in only the state of Andhra Pradesh and give us the first right of refusal for all your future investments here. And the third reason why you should choose Andhra Pradesh is what I call double engine bullet train sarkar. While quite a few states in India have double engine train sarkars, only Andhra Pradesh has double engine bullet train sarkars. While in other states Namo means Narendra Modi ji, only in Andhra Pradesh Namo means Naidu ji and Modi ji jodi. That is why we are able to ground projects, that is why we are able to move fast, that is why we are able to show to the world that India can do things at a pace that the world itself has not seen. As the leadership on the dais is aware, we are building 22 clusters, a very thematic approach where we want to bring industries to look at a very vertical integrated approach within a 100-kilometer radius and a horizontal coming in where skilling, education, testing is going to play a very, very important role. So ranging from renewable energy to glass manufacturing, to automotive manufacturing, now to fighter jets manufacturing, we are building 22 such ecosystems in the great state of Andhra Pradesh. ప్రజలు అచంచల విశ్వాసంతో ఎన్డీఏకు అధికారం ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారం చేపట్టినా ప్రజల్లో విశ్వాసం పొందలేరని జగన్ భావించారని, కానీ ఎవరి ఊహకు ఆంతరి విధంగా చంద్రబాబు సమర్థ నాయకత్వం ఇచ్చారని తెలిపారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడా మాట్లాడలేదని, 2 ఏళ్లుగా ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతున్నందున జగన్ మాట్లాడలేదని మంత్రి అచ్చెన్న విమర్శించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ కుటుంబంలో జరిగిన మరణాలకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే అపరిచితుడు సినిమా పాత్ర గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తాత వైఎస్ రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైఎస్ కుటుంబం నడిపిన దమనకాండను, అరాచకాలను ఆనాటి బాధితుడు పార్థసారథి రెడ్డి స్వయంగా వివరించారని గుర్తు చేశారు. రాజారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ కాలక్రమేణా తుదముట్టించారు. అయితే రాజారెడ్డి హత్య కేసులో ఉన్న వ్యక్తి ఇవాళ వైసీపీలోనే కొనసాగుతుండటం జగన్ ద్వంద్వనీతికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్ కుటుంబానికి ఉన్న క్రూరత్వం, అరాచకాల చరిత్ర ప్రస్తుత తరానికి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన 2 రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారంటూ జగన్ చేస్తున్న ప్రచారం సిగ్గుమాలని చర్యగా అభివర్ణించారు. ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన మాటలు అసలు సందర్భాన్ని వివరిస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎవరైనా కీడు తలపెడితే వారికి ఎప్పటికీ మంచి జరగదని మాత్రమే చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఆ మాటలను జగన్ ఇవాళ తన స్వార్థం కోసం వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడైనా ఒకసారి సమాజంలో ఇలాంటి వ్యక్తులు పుడతారని చెప్పి 30 సంవత్సరాల ముందే గ్రహించి సినిమా తీసినటువంటి శంకర్ గారికి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అపరిచితుడంటే అపరిచితుడు. నిన్న చూస్తే నోట్లో వేలు పెట్టినా కొరకలేనటువంటి అమాయకుడుగా అబద్ధాలన్నీ కూడా వల్లవరిచి చెప్పిన విషయాన్ని నేను గమనించాను. రాజారెడ్డి గారిని చంపేశారట. ఎందుకు చంపారో, ఏ విధంగా చంపారో నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక అందుకు మంచిదే. ఎందుకు మంచిది అంటున్నానంటే, ప్రతి 5-10 సంవత్సరాలకి కొత్త జనరేషన్ వస్తుంది. యువకులందరూ కూడా వస్తున్నారు. కొంతమందికే జగన్మోహన్ రెడ్డి యొక్క క్రూరత్వం తెలుసు, రాజశేఖర్ రెడ్డి చేసిన అరాచకాలు తెలుసు, వాళ్ళ చేసినటువంటి తాత చేసినటువంటి దమనకాండ చాలామందికి తెలియదు. ఈరోజు ఆయన మాట్లాడి దాని మీద తెచ్చికి తీసుకురావడం ఒక శుభ పరిణామం. ఈ సందర్భంగా చర్చ వస్తే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా పులివెందుల్లో కానీ కడపలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా దమనకాండ చేశారో ఒక్కసారి ఫ్రెష్గా మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి తెలియదు. నో వెహికల్ డే సందర్భంగా రైలులో మంత్రి నిమ్మల రామనాయుడు ప్రయాణించారు. పాలకొల్లు నుంచి రైలులో ప్రయాణికులతో కలిసి విజయవాడ వచ్చారు. అనంతరం రామవరపాడు నుంచి మంగళగిరి వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. వరుసగా 2వ వారం నో వెహికల్ డే సందర్భంగా నిమ్మల సైకిల్ పై తొక్కుతూ వెళ్లారు. తాడేపల్లి వద్ద మంత్రి నిమ్మలకు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాస్ ఒకే సైకిల్ పై పార్టీ కార్యాలయానికి వచ్చారు. 2వ వారం నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ఈరోజు పాలకొల్లు నుంచి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడకు మంత్రి చేరుకున్నారు. రామవరపాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్పై వెళ్లారు. వరుసగా 2వ వారం కూడా నో వెహికల్ డే సందర్భంగా సుమారు 18 కిలోమీటర్ల మేర మంత్రి నిమ్మల సైకిల్ తొక్కారు. తాడేపల్లి దగ్గర నిమ్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఒకే సైకిల్పై ఇద్దరూ కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేదని, ప్రజలే భయపడుతున్నారని తెలిపారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు జగన్కు అలవాటన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులు చూసి వైసీపీ అధినేతకు భయం మొదలైందని, అందుకే అమరావతిపై విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు 11 సీట్లు కూడా రావని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ
కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ విధానాలు చూసి, నీ సిద్ధాంతాలు చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని ఎవరైనా చెప్తారు. కానీ నువ్వేం చెప్తూ ఉన్నావు? రేపు అధికారంలోకి వస్తే రప్పా రప్పా అంటూ ఉన్నావు. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నావు. మరి ఇప్పుడే నువ్వు గొడ్డళ్లతో మరి మోటార్ సైకిల్ మీద వీరాంగం చేస్తూ ఉన్నారు నీ నాయకులు, నీ కార్యకర్తలు. ఆ గొడ్డళ్ళని నడి వీధుల్లో తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద ఆ గొడ్డళ్లతో మేకపోతుని నరికి ఆ మేక రక్తం చింపుతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్తాభిషేకం చేసి మీరు పొందేటువంటి రాక్షస ఆనందం చూసి అరే రేపు కూడా మన పరిస్థితి వీళ్ళు మళ్ళీ తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా వారికి ఇచ్చినటువంటి వెహికల్ అంతా కూడా వదిలివేసి కేవలం సైకిల్ మీద తిరిగి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని ఉద్దేశంతో వారు చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళు సైకిల్ మీద వచ్చారు. నేను కూడా మార్గ మధ్యన ఆయన చూసి నా వెహికల్ ఆపి ఆయనకు ఒక నమస్కారం పెడదామని ఒక ఆలోచనతో ఉంటే అన్న మీరు కూడా రండి అని చెప్పి నన్ను కూడా ఎక్కించుకొని సుమారు ఈ 5 కిలోమీటర్ల దూరం ఆ సైకిల్ మీద తీసుకురావడం ఆయన పట్టుదలకి అదొక నిదర్శనం. నిజంగా మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే క్లిష్ట పరిస్థితిలోనే సకాలంలో మనం స్పందించడం చాలా అవసరం. దాన్ని మరి ఈరోజు మంత్రివర్యులు తీసుకున్నారు. మనమందరూ కూడా ఆ స్ఫూర్తిని అందరిలో నింపి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నారు. నమస్కారం. నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి టిడ్కో ఇళ్లను త్వరలోనే అందజేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పురావస్తు శాఖకు చెందిన స్థలంలో ఉంటున్న ఇళ్ల యజమానులకు వారి పేరుతో ఇంటి పట్టాల మంజూరు చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం అందజేస్తున్న ఇంటి పట్టాలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమే కాకుండా క్రయ విక్రయాలు కూడా నిర్వహించుకోవచ్చునని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి టిడ్కో ఇళ్లను త్వరలోనే అందజేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వారి సమస్యలను తెలియజేస్తున్నారని, ఆ సమస్యలను అధికారులకు చెప్పి పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజా దర్బార్లో ఎక్కువగా ఇంటి స్థలం లేదా ఇంటి పట్టాలను మంజూరు చేయాలని, పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరు అనేది కేవలం కాగితాలపైనే చేశారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వంలో ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తామన్నారు. టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాగితాలపై సంతకాలు తీసుకొని ఒక్కొక్క ఇంటిపై 3 లక్షల రుణాన్ని బ్యాంకుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నారని చెప్పారు. ఆ నిధులను ఎటు ఖర్చు చేశారో కూడా తెలియని పరిస్థితి అని, ప్రస్తుతం బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు నోటీసులు వస్తున్నాయన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 2250 మంది టిడ్కో లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పూర్తి స్థాయి హక్కులతో ఇంటి పట్టాలను స్థల యజమానులకు ఇస్తామన్నారు. నియోజకవర్గంలోని పురావస్తు శాఖకు చెందిన స్థలంలో ఉంటున్న ఇళ్ల యజమానులకు వారి పేరుతో ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని నల్ల చెరువు, కుమ్మరి చెరువులుగా పేరు పొందిన స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి కూడా పూర్తి స్థాయి హక్కులతో ఇంటి పట్టాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఆ పట్టాలకి కొన్ని మెరుగైన అవకాశాలు కల్పించి వాళ్ళకి దానికి ఒక విలువ వచ్చే విధంగా, అవసరమైతే ఆ విలువను బ్యాంకులో పెట్టుకుని వాళ్ళ అవసరాలు తెచ్చుకుని వాడుకుని మరలా బ్యాంకు కట్టే విధంగా, లేదా వాళ్ళకి ఇబ్బంది వస్తే ఆ ఇల్లు అమ్ముకునే అవకాశం ఇచ్చే విధంగా ఆ పట్టాలన్నింటి కూడా మార్చడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే కొన్ని కమ్యూనిస్టులు సోదరులు ఉన్నారు,
వాళ్ళు నిన్న ఎక్కడో మంత్రి గారికి ఒక మెమోరాండం ఇచ్చారు. మెమోరాండం ఏమని ఇచ్చారు, అక్కడ 1/1A అని అక్కడ పురావస్తు శాఖ స్థలం ఉంటే దాంట్లో పట్టాలు ఇవ్వాలి. దానికోసం ఆల్రెడీ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుని 2 నెలలు అయింది. దానికోసం వర్క్ జరుగుతూ ఉంది. మన డిపార్ట్మెంట్ వారు కానీ లేకపోతే అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి చెబుతూ ఉన్నారు. అయినా ప్రత్యేక జరుగుతున్న కార్యక్రమాన్ని వాళ్ళకి మెమోరాండం ఇచ్చి ఏదో క్రెడిట్ చోరీ అంటున్నారు కదా ఈ మధ్య. ఆ క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది నేను క్రెడిట్ చోరీ అన్న కానీ అది ఆల్రెడీ జరిగే పని కాబట్టి వాళ్ళు కూడా అక్కడున్న ప్రజల్ని అవగాహన పరిచి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టు చేస్తే మీరు సంతోషించేవాళ్ళం. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ ఎండనక రోజుల్లో పొద్దున్న సాయం దాకా ఇంటింటికి తిరిగి వాళ్ళకి కావాల్సిన అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందన్నారు. తమ కూటమి ప్రభుత్వంలో జవాబుదారీతనం ఎంత అనేది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం వల్ల ప్రజలకు తెలుస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కానీ టీడీపీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటున్నారని అన్నారు. గమనించి అతనికి 11 సీట్లు అప్పచెప్పి మూల కూర్చోబెట్టినా కూడా ఇవాళ కేవలం వాళ్ళు నోరుంది కదా అని మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రజా దర్బారు ఇది ఎవరు సాహసం చేయరు. మరి అటువంటిది చంద్రబాబు గారు సాహసం చేశారంటే మాకు జవాబుదారీతత్వం ఉంది ఈ ప్రభుత్వానికి, ఈ పాలనకి. కాబట్టి ఏ సమస్య ఉన్నా మేము అనునిత్యం మీకు టచ్లో ఉంటామని చెప్తూ కేవలం ఎలక్షన్ కోసం ఓట్లు అడగటం కోసం వచ్చి వాళ్ళు ఏదో మాట మాట్లాడటం కాదు. మేము ప్రతి వారం కూడా ప్రతి నిత్యం కూడా మీ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పడానికే ఈ రోజున ఈ ప్రజా దర్బార్ అదేవిధంగా వాళ్ళ సమస్యల్ని మేము అడ్రస్ చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకోవాలి. మరి ఇంకెప్పటికీ కూడా పొరపాటున అలాంటి మరి దుష్ట పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన లాంటి పాలనని ఎప్పటికీ కూడా పొరపాటున రానివ్వకుండా మరి ఇలాంటి పాలన చేసి ఆదర్శ పాలన చేసి వేసవి సెలవులు శుక్రవారం కావడంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రద్దీ పెరగడంతో సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎండవేడి నుండి ఉపశమనం కోసం భక్తులకు క్యూ లైన్లలో నిరంతరాయంగా చల్లని మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేసవి సెలవులు శుక్రవారం కావడంతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని గమనించిన దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఇన్ఛార్జి ఈవో రంగారావు క్యూ లైన్లను స్వయంగా పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. రద్దీ పెరగటంతో సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎండ వేడి నుండి ఉపశమనం కోసం భక్తులకు క్యూ లైన్లలో నిరంతరాయంగా చల్లని మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేశారు. అలాగే రోజంతా అన్నప్రసాద వితరణ, పులిహోర పంపిణీ కొనసాగింది. ధర్మకర్తల మండలి సభ్యులు కూడా స్వయంగా రంగంలోకి దిగి భక్తులకు సేవలు అందించారు. అధికారుల సమన్వయంతో భక్తులందరికీ అమ్మవారి దర్శనం సాఫీగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శాఖాధిపతులతో కోరారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం ద్వారా నగరాన్ని సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని, ప్రజలందరూ భాగస్వాములైతేనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. విజయవాడను క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ అధికారులను, స్వచ్ఛ సంస్థలను, ప్రజలను కోరారు. మీరందరికీ తెలుసు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షన్లో సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉన్నాము మీ అందరూ సపోర్ట్తో. అలాగనే దానికి సంబంధించి మనకి ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ సర్వేక్షన్లో ఖచ్చితంగా మనం సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉంటామని భావిస్తున్నాము. దీంట్లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూచన మేరకు
ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక క్యాంపెయిన్ని 23rd to 28th మే మనము చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్లో దయచేసి అందరూ NGOs, పబ్లిక్ అందరూ కూడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ బయట వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో, గవర్నమెంట్ వర్కర్స్తో కోఆర్డినేట్ చేసి ఈ క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్ చేయాలి. దయచేసి బయట రండి. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రతి నెల వచ్చే శుద్ధ షష్ఠి తిథి నాడు ఈ కళ్యాణాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నెలలో కూడా శాస్త్రోక్తంగా మహామండపంలోని 7వ అంతస్తులో గల కళావేదికపై అర్చకులు వేదమంత్రాల మధ్య ఈ వేడుకను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా నాగదోషాల నుండి విముక్తి లభించి మానసిక ధైర్యం, విజయం సిద్ధిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి నెలా జరిగే ఈ కళ్యాణంలో పాల్గొనటం వల్ల భక్తులకు కలిగే ఇబ్బందులు తొలగి శుభం కలుగుతుందని ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. పూర్వోక్త సంకల్ప ప్రకారేణ లోక కళ్యాణార్థం స్వామినః జపనమ ఆచంద్ర పంచాశత్వర విస్తీర్ణ భూమండల మధ్యే మేరోడ్ దక్షిణ పార్శ్వే మలయాదుత్తరే కర్మభూ భారతీయ రామనాగమందాహరిపదగ్రమఖండమన్యదే ప్రత్యేకన్నామ సహస్రయోజన విష్ణుదే దండక జంబక వింధ్యక నైమిషకదలిక. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన పార్టీ నేతలు కేసులు పెట్టాలని చూస్తున్నారనే వార్తలపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ను అరెస్టు చేస్తే ఆయన ఏకంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తారని, దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కాక్రోచ్ ఉద్యమం ఇక్కడ కూడా ఊపెనలా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోందని నారాయణ పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ప్రొఫెసర్ను భయపెట్టాలని చూసే బ్లాక్ మెయిల్ రాజకీయమేనని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో అయినా బయట అయినా ఎవరి వాదనలు, అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని, ప్రజాస్వామ్యంలో దానిని సమాధానం కూడా వాదనతోనే ఇవ్వాలి తప్ప ఇలా వరుసగా కేసులు పెట్టడం బెదిరింపులకు పాల్పడటమే అవుతుందని నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టుకుని హోంకరింగ్ సెట్కి తెలుస్తా ఉంది. ఇక మీద చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇందులో ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు రిప్లై ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటు ఒకటి కానే కాదు. ఇట్లాంటి బొడ్డు బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్ అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిదే. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేయడం చెప్పి జనసేనకు విజ్ఞప్తి చేస్తాను. ఎన్టీఆర్ జిల్లాలోని ఎంపీ మరియు 7 ఎమ్మెల్యేలు అభివృద్ధిని విస్మరించి కేవలం దోపిడీపైనే దృష్టి సారించారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. విజయవాడ ఎంపీ దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవాలు నిర్వహించి గొడుగు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను ఆక్రమించుకోవాలని ఎంపీ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అవినాష్ కోరారు.
గుణదలలోని తన కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని ఎంపీ మరియు 7 ఎమ్మెల్యేలు అభివృద్ధిని విస్మరించి కేవలం దోపిడీపైనే దృష్టి సారించారని ఆరోపించారు. విజయవాడ దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవాలు నిర్వహించి గొడుగు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను ఆక్రమించుకోవాలని ఎంపీ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు కోర్టును ఆశ్రయించగా ఉత్సవాలు ముగిసిన 56 రోజుల్లోగా స్థలాన్ని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించిందని అవినాష్ గుర్తు చేశారు. నవంబర్తో ఆ గడువు ముగిసినప్పటికీ ఇప్పటి వరకు స్థలాన్ని ఖాళీ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. దేవాదాయ శాఖ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఆ స్థలం ఆలయానికి చెందినదని వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీకి ఉన్న పట్టుదల విజయవాడ అభివృద్ధిపై లేదని, కేవలం ఒక ధార్మిక సంస్థను అడ్డం పెట్టుకొని చంద్రబాబు లోకేష్ల అండతో భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చివరకు ఈ ఉత్సవాల కోసం మట్టి తోలిన స్థానిక బీజేపీ నేత కూడా డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఆలయ భూములను కాపాడటంలో వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. మొన్న ఉత్సవాల పేరుతో గొల్లపూర్ సంబంధించిన ఒక బీజేపీ నాయకులు దాదాపుగా 50-60 లక్షలు పెట్టి అక్కడ మట్టి తోలేరు. ఆ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వలేము, మళ్ళీ ఆ మట్టి తీసుకోవచ్చు అని చెప్పని ఈ స్థానికంగా ఉన్న నాయకులందరూ గారు అతనికి హామీ ఇచ్చి మట్టి తోలకుండా ఈరోజు ముందుకు వెళ్తాం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కానివ్వండి, కలెక్టర్ గారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు తెరిచి ఈ భూమిని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేదన్న పక్షంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదే విధంగా మీరు చేసే అవినీతి పనులు, మీరు చేసే కబ్జాలు, మీరు చేసే పంచాయతీలు, రేషన్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం గారు అండగా ఉంటామని చెప్పని మరొకసారి అధికారులకి మేము కోరుకునేది ఒకటే, వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఆ బోర్డు పాటించి ఫెన్సింగ్ వేయాల్సిందిగా మేము కోరుకోవటం జరుగుతుంది. పారదర్శకత, సమన్వయంతో అందరూ కలిసి పనిచేయటమే కృష్ణా మిల్క్ యూనియన్ విజయ రహస్యమని కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చొలసాని ఆంజనేయులు అన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గా చొలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాలక మండలి సభ్యులు, సిబ్బంది ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చొలసాని ఆంజనేయులు మాట్లాడుతూ రైతు తను తీసుకున్న పాలను వ్యాపారం చేసి ఆ లాభాలను బోనస్ రూపేణా తీసుకోవటం భారతదేశంలో ఎక్కడా లేదన్నారు. సంవత్సరంలో 3 సార్లు ఆ లాభాలను పంచుకుంటూ రైతుకు కావలసిన సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమం, పశువుల సంక్షేమం, భవిష్యత్తు ఆలోచన దృష్టిలో ఉంచుకుని కృష్ణా మిల్క్ యూనియన్ పాలక వర్గం సమన్వయంతో పనిచేస్తుందన్నారు. భవిష్యత్తు ఆలోచన దూరదృష్టితో వీరవల్లిలో ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల బుడమేరు వరద సమయంలో విజయవాడ మిల్క్ ప్రాజెక్టులో నీరు వచ్చినా రైతులు, వినియోగదారులకు నష్టం లేకుండా చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వాలు నమూనా తీసుకొచ్చి బలవంతంగా బయట రాష్ట్రాలకు చెందిన నమూనా తీసుకొచ్చి ఇక్కడ రుద్దటానికి ప్రయత్నం చేశారు. కానీ సమన్వయంగా ఇక ఈ జిల్లాలో సంఘాధ్యక్షులు, రైతులు సమన్వయంతో ఎక్కడ అమూను ధీటుగా ఎదుర్కొన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ PRO దాకా పనిచేశారు. కానీ కృష్ణా మిల్క్ని ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు. అంటే తను ఆలోచన తను చేసుకుంటాం వలన ఈ రేట్ ఇవ్వడమైనా, సంక్షేమ కార్యక్రమాలు చేయటమైనా, బోనస్ ఇవ్వడమైనా, మేము అలాగే కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేసి 200 కోట్ల రూపాయలు ఎక్కడ ₹1 అప్పు లేకుండా 5 సంవత్సరాలు ఎన్ని ఇచ్చినా కూడా అప్పు లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం, ఇంత రైతుకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను కూడా ఆలోచించి ప్రయాణం చేయటం వలన మా పాలకవర్గం, ట్రస్ట్ కానీ, సంఘాధ్యక్షులు కానీ, రైతులు కానీ అందరూ సమన్వయంతో, మేము కానీ, మా అధికారులు కానీ, మా పాలకవర్గ సభ్యులు కానీ రైతు దగ్గరికి ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసి ప్రయత్నం మేరకు మేము కూడా అనుకుంటున్నాం 6 ఫ్యాట్ వస్తే కనీసం బోనస్ కాకుండా ₹60 వెళ్ళాలని. ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపే అది చేయగలమనే నమ్మకం మాకు ఉంది. వాళ్ళ 5 ఫ్యాట్ వస్తే బోనస్తో కలిపి ₹47-48 ఇస్తున్నాం. బోనస్ కాకుండా ₹50 ఇవ్వాలని మా ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని ఈల్డింగ్ కూడా పెరగాలి. ఏదో పొద్దున 700 లీటర్లు, సాయంకాలం
ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని అవుట్ ఫాల్స్ డ్రైన్స్ వద్ద రైల్ లింక్స్ త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. JNNURAM వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని, ప్రతిరోజు సైడ్ కాలువలు తీయాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. క్రమం తప్పకుండా యాంటీ మలేరియా యాక్టివిటీస్ జరగాలని శాఖాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నగర పర్యటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్డు, భగత్ సింగ్ నగర్ రోడ్డు, బాంబే కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్కు రైలింగ్స్ వేసి బార్కాడింగ్ సరిగ్గా చేయించాలన్నారు. నగరంలో ఇప్పటికే ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ వద్ద రైలింగ్ పనులు మొదలు చేసినప్పటికీ మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. JNNURM వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని, ప్రతిరోజు సైడ్ కాలువలు తీయాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. క్రమం తప్పకుండా యాంటీ మలేరియల్ యాక్టివిటీస్ జరగాలని శాఖాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. తదుపరి సింగనగర్లో గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు పరిశీలిస్తూ ఎటువంటి మరమ్మతులున్నా వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూలర్లు, పరదాలు, నీటి సరఫరా ఎప్పటికప్పుడు సరిగా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలని అన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కేశామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. అప్పుల ఊబిలో కూరుకున్న విజయవాడ మహానగరాన్ని గ్రేటర్ విజయవాడగా మోక్షం ఉందా లేదా అనేది చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసినట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ 130 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉందని, గత 2.5 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం 1 కోటి రూపాయలు కూడా కేటాయించలేదన్నారు. నిధులు కేటాయించకపోతే విజయవాడ నగరం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దయనీయ స్థితిలో కార్పొరేషన్ ఉందని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అందరి ద్రాక్ష పండులా ఉన్న విజయవాడ మహానగరాన్ని గ్రేటర్గా మార్చే ప్రతిపాదనలు, తీర్మానాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయని చెప్పారు. విజయవాడను ఏ పరిస్థితుల్లోనూ గ్రేటర్ చేసి తీరుతామని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్తున్నారని, కానీ మున్సిపల్ శాఖ నుంచి చట్టబద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. విజయవాడ నగరం భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. విజయవాడలో ఉన్న విమానాశ్రయాన్ని ముందు అభివృద్ధి చేయాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక ఆదాయం తీసుకొస్తోందన్నారు. వికసిత భారత్ డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడికి వెళుతోందన్నారు. విజయవాడ నగరాభివృద్ధి గ్రేటర్ ప్రతిపాదనలు బుట్టదాఖలవుతున్నాయన్నారు. విజయవాడ గ్రేటర్ అయితే అపారమైన నిధుల ప్రవాహం వస్తుందని, తద్వారా నగరాభివృద్ధికి దోహదం అవుతుందన్నారు. ఇప్పటి వరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉరఫ్ గన్నవరం ఇప్పటివరకు రైతులకి నష్టపరిహారం చెల్లించాల. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత విజయవాడ విమానాశ్రయాన్ని మీ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకటి ఉండగా మరొకటి విజయవాడని ఉన్నదాన్ని అభివృద్ధి చేయండి. దానికి మరలా రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాలు 3 పంటలు పండేటువంటి అత్యంత సారవంతమైన భూమిని ఎక్వైర్ చేయాలి, పూలింగ్ చేయాలనేటువంటి చాలా బాధాకరం, విచారకరం కూడా. అలాగే రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్స్, 24 ట్రాకులతోటి భారతదేశంలోనే దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి విజయవాడ జంక్షన్ రైల్వే కూడలి. ఈ దేశంలో ఏ ట్రైన్ అయినా సరే విజయవాడ, అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వేస్తారట. విజయవాడ నుంచి వేయకూడదా బుల్లెట్ ట్రైన్? అమరావతి లింకుని కలుపుతుంది. విజయవాడ నుంచి వందే భారత్ ఉన్నదా అసలు? కాబట్టి వాళ్ళ వికసిత భారత్ అంతా డబుల్ ఇంజిన్ సర్కార్ అంతా కూడా ఇటుపోతుంది వాళ్ళ. కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని దానికి మళ్ళీ ఒక 5,000 ఎకరాలు రైల్వే స్టేషన్కి, బహుశా వెనిస్ నగరం లేదా రోమ్ నగరానికి కూడా ఇంత కేటాయించలే ఎవరు కూడా.
డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన అభిలాషించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికైన సత్యసాయి ప్రవీణ్ సత్కార సభ గాయత్రి నగర్లోని క్విక్ యూపీఎస్సీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ ప్రజాహితంగా పనిచేయాలని సూచించారు. అర్హులైన పేదలకు అత్యుత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. డిప్యూటీ తహసీల్దార్గానే కాక రైల్వే టీసీగా కూడా సత్యసాయి ప్రవీణ్ ఎంపికయ్యారని చెప్పారు. సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా ఇంకా ఉన్నత స్థానం కోసం పోటీ పడడం అభినందనీయమన్నారు. మనకు కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మనకు సివిల్ సర్వీసెస్కు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. మరి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక అవ్వడము, మరి ఇంకా రానున్న రోజుల్లో మరి ఇంకా మంచి పోస్టుల కోసం ఇంకా కృషి చేస్తున్నాడు. మరి కిక్ ఫర్ యూపీఎస్సీ డైరెక్టర్ మనకు సుధీర్ కుమార్ గారు, సుధీర్ కుమార్ కండెల్లి ఈయనకు చక్కటి కోచింగ్ ఇచ్చాడని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఈ అబ్బాయికి నేను అభినందనలు తెలుపుతూ నేను రాసిన ROR పుస్తకము, రికార్డ్ ఆఫ్ రైట్స్ పుస్తకము ఆ అబ్బాయికి ఒకటి బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని సాధించిన సత్యసాయి ప్రవీణ్ మాట్లాడుతూ తనకు శిక్షణ ఇచ్చిన సుధీర్ కుమార్కు, తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాహితంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్విక్ యూపీఎస్సీ ప్రతినిధి సుధీర్ కుమార్, పలువురు అభ్యర్థులు పాల్గొని సత్యసాయి ప్రవీణ్ను అభినందించారు. I have completed my SSC ZPP Boys School from Ravlipalam. I have completed from Inter IIIT Newsvideo and I have completed my BTech IIIT Newsvideo. నేను IIIT Newsvideo చదువుతూ సాఫ్ట్వేర్ జాబ్ కొడుతూ నేను నెక్స్ట్ కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటూ ఆన్లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ అవి రాసి ఇంతియాజ్ సార్ వీడియోస్ అవి కూడా చూశాను, ఇంటర్వ్యూ వీడియోస్. ఇంతియాజ్ సార్ వీడియోస్ కూడా చూసి నేను ఇన్స్పైర్ చాలా బాగా అయ్యాను. అతను బాగా చెప్పిన అంటే ఇంటర్వ్యూలో చూసి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, దాని ద్వారా నేను ప్రిపేర్ అయ్యాను. నాకు కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుధీర్ సార్ కోఆపరేషన్ కూడా చాలా బాగా. సో తను సివిల్స్లో కూడా ర్యాంక్ సాధించి తను అనుకున్నట్టుగా వాళ్ళ డిస్టిక్కే కలెక్టర్గా వెళ్ళి ఒక పాయింట్లో వాళ్ళందరికీ సేవ చేయాలని తన కోరిక తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్స్కి, మన ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కాకుండా తనలా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటున్నాను. సో ర్యాంక్ ఒకటే కాదు, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనోడు షైన్ అవ్వాలనేది మా అందరి ఆకాంక్ష, ముఖ్యంగా ఇంతియాజ్ గారి ఆకాంక్ష. అందుకే ఆయన సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ మీద ఎలా హోల్డ్ తెచ్చుకోవాలి, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా మనం బెటర్గా పనిచేయాలని మనకు ఉపయోగపడే విధంగా ఆయన రాసిన ROR అనే పుస్తకాన్ని తనకు గిఫ్ట్గా ఇచ్చారు. తనకి ఇప్పుడు దాకా చదివిన పుస్తకాలు మొత్తం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ROR అనే పుస్తకం తన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్నది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. సర్వీస్లోకి వెళ్ళడానికి చాలామంది వెళ్తారు కానీ చాలా కొంతమంది బెస్ట్ ఆఫీసర్ అనిపించుకుంటారు. సో బెస్ట్ ఆఫీసర్ అనిపించుకునే విధంగా మన ప్రవీణ్ ఎదగాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న వేలాది సమస్యలను గుర్తించి వాటికి వేగవంతంగా పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా దర్బార్ ద్వారా అందిన ప్రతి దరఖాస్తును పరిష్కరించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే స్థానంలో నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విజయవాడ సింగునగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మమ్మేశ్వరరావు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయ సిబ్బంది మరియు అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే బోండా మమ్మేశ్వరరావు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యలను 15 రోజుల నుంచి 3 నెలల్లోపు పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.
రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్, విద్యుత్, ఇతర శాఖలకు చెందిన అధికారులు నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 21 నెలలుగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ విజయవంతంగా కొనసాగుతోందని, లక్షలాది ప్రజల సమస్యలను దరఖాస్తుల రూపంలో స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినా కార్యాలయంలో ప్రజా దర్బార్ నిరంతరం కొనసాగుతుండటం ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యను కుటుంబ సభ్యుల సమస్యగా భావించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని కుటుంబ పెద్దలా భావిస్తూ తమ సమస్యలను నేరుగా తెలియజేస్తున్నారని తెలిపారు. అర్జీల రూపంలో సేకరించి ఇక్కడే ఉండాలి అధికారులు, వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, శానిటేషన్ అధికారులు కానివ్వండి, ఇతర అధికారులందరి సమక్షంలో కూడా వెంటనే వారికి ఆ దరఖాస్తులు అందజేసి యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేస్తున్నటువంటి నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని ముక్తకన్నంతో ప్రజానీకం మొత్తం కూడా వెలుగెత్తి చాటుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, వికలాంగ పెన్షన్ ఇవ్వటమే కాకుండా స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి ఒక పక్క తోపుడు బండ్లు లేకుండా, మరొక పక్క టిఫిన్ బండ్లు లేకుండా, మరొక పక్క ఇస్త్రీ బండ్లు లేకుండా, మరొక పక్కన ఇతర రూపాల్లో లేని ఈరోజు 40 అప్లికేషన్లు అంటే బోండా ఉమామహేశ్వరరావు గారి పనితీరేంటో దీంట్లోనే రుజువు అవుతుంది. ప్రతి అప్లికేషన్ కూడా సాయంత్రం ఏ రోజైతే శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్లో వాళ్ళు అర్జీ పెట్టుకుంటారో ఆ రోజు సాయంత్రం సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి మళ్ళీ వారం తిరిగేలోపు అంటే వచ్చే శుక్రవారం ప్రజా దర్బారు టయానికి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చొరవ చూపించి ఈరోజు 2000 మంది వచ్చే ప్రజా దర్బారు సమస్యల్ని 40కి చేసే ఘనత బోండా ఉమామహేశ్వరరావు తెలియజేస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, విద్యా లోన్లు అందిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ఈ వెంకటేశ్వరరావు తెలిపారు. మెగా రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రీజనల్ పరిధిలో 38 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే తాము తక్కువ వడ్డీలకే రుణాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని హోటల్ ప్రైడ్ మాధవాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షణ్ముఖ కృష్ణ ప్రమోటర్స్ భాగస్వామి ఎం విజయ్ కుమార్, గౌరవ అతిథిగా మహారుద్రాక్ష హౌసింగ్ ఎండి కె శివప్రసాద్ హాజరయ్యారు. ప్రాంతీయ అధికారి ఈ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ సదస్సులో బ్యాంక్ అందిస్తున్న వాహన, విద్య, గృహ రుణాలతో పాటు ఇతర పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన కస్టమర్లకు అతిథుల చేతుల మీదుగా రుణ మంజూరు పత్రాలను అందజేశారు. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లకు అండగా ఉంటుందని భరోసా ఇస్తూ సిబ్బంది వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రీజనల్ మేనేజర్ ఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, విద్యా లోన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మెగా రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రీజనల్ పరిధిలో 38 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు దేశవ్యాప్తంగా 91 రీజనల్ ఆఫీసుల్లో మెగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్ మహాశయులందరికీ రీటైల్ గృహ రుణాలు, అలాగనే పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, విద్యార్థికి ఎడ్యుకేషనల్ లోన్స్, ఈ లోన్స్ అన్నీ తక్కువ వడ్డీకి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 38 కోట్లు శాంక్షన్ జరిగింది ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా. ఈ హౌసింగ్ లోన్స్ యాక్చువల్గా ఇప్పుడు మేము అతి తక్కువ వడ్డీకి గృహలక్ష్మి పథకం కింద 7.10%, అలాగనే ఎడ్యుకేషన్ లోన్స్ ఐఏఎంలు చదివే వాళ్ళందరికీ మంచి 6.75% సెక్యూరిటీ లేకుండా 6.75% వడ్డీ రేట్లు ఇస్తున్నారు. అలాగనే బంగారు ఆభరణాలపై 8.50% వడ్డీ రేట్లు ఇస్తున్నారు. వెహికల్ లోన్స్ 7.50, కార్ లోన్స్ కూడా 7.50 వడ్డీ రేట్తోనే ఇస్తున్నారు. అలా తక్కువ వడ్డీ రేట్తో మిగతా బ్యాంకులు కంపేర్ చేసినప్పుడు తక్కువ వడ్డీ రేటు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని కస్టమర్ మహాశయులు దీన్ని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. లోన్లు అవైల్ చేసుకొని. వంగవీటి మోహనరంగ పేరు ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అలా ప్రశ్నించడానికి మీరు అర్హులా అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమళ్ల ప్రసాదరావు ప్రశ్నించారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వంగవీటి మోహనరంగ అభిమానులు జిల్లాకు పేరు పెట్టమని అడిగితే మీరు ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు ప్రతిపక్షంలోనికి వచ్చిన తరువాత కాపుల ఓట్ల కోసం రాజకీయాల కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమితి రాష్ట్ర చైర్మన్ చెన్నమళ్ల ప్రసాదరావు, కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పు శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగ అభిమానులు జిల్లాకు పేరు పెట్టమని అడిగితే మీరు ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాపుల ఓట్ల కోసం రాజకీయాల కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదన్నారు. ఎవరైతే వంగవీటి మోహన్ రంగాను చంపారో, హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వారికి హైదరాబాద్లో కోట్లాది రూపాయల ఆస్తులను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా కట్టబెట్టారన్నారు. ఈ జిల్లాలో రంగాను ఎవరైతే చంపారో వారికి పెద్ద పెద్ద పదవులిచ్చి గౌరవించారన్నారు. అలాంటి మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రంగా పేరును వాడుకోవడం సమంజసం కాదన్నారు. పాదయాత్ర, అసెంబ్లీ సాక్షిగా కాపుల రిజర్వేషన్ నా పరిధిలో లేదు, నేను ఇవ్వలేనని చెప్పడం వల్లే ఎన్డీఏ కూటమికి కాపుల ఓట్లు వేసి అధికారం ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ అయినా కాపుల ఓట్లతోనే రాజ్యాధికారంలోకి వచ్చారన్నారు. జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరును పెట్టాలని ఎన్డీఏ కూటమిని కోరుతున్నామన్నారు. మీరు పాదయాత్ర సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా కాపుల రిజర్వేషన్ నా పరిధిలో లేదు, నేను ఇవ్వలేను అని చెప్పడం వల్లనే ఇవాళ ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పెద్దన్న పాత్ర పోషించమన్న పిలుపుని అందుకుని ఇవాళ ఎన్డీఏ కూటమికి మేము అధికారం ఇచ్చాం. ఈరోజు రెండు పార్టీలు కూడా మమ్మల్ని అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇవాళ చెప్తున్నాం, ఏ రాజకీయ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపుల ఓట్లతోనే మీరు ఈ రోజు వరకు రాజ్యాధికారంలోకి వచ్చారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని పెట్టమని ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా చెప్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో గతం ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టే విధంగా మీరు తూచా తప్పకుండా లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని చూరకున్నటువంటి ఆ మహానేతకి ఈ జిల్లాకి పేరు పెట్టమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మరలా కులాల మధ్య యువత మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా రంగా గారి పేరు ఎత్తుకోవడం జరిగింది. మరి అదే వంగవీటి మోహన్ రంగా గారిని TV9 ఛానల్లో నీచంగా మాట్లాడినటువంటి గౌతమ్ రెడ్డి గారికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి సన్మానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను అడుగుతున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా రంగా గారి హత్యలో మరి ఆ రోజు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాన్ని బహుమతిగా ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీ రాజకీయాల కోసం రంగా గారిని ఒక పావుగా వాడుకోవద్దని చెప్పేసి మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.